న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేగింది. ఐటీఐ జంక్షన్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో భారీ దొంగతనానికి విఫలయత్నం జరిగింది. ఈ చోరీకి ప్రయత్నించింది ఏ ప్రొఫెషనల్ దొంగో కాదు, సాక్షాత్తు అదే బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన జనరల్ మేనేజర్ ఎల్లా రవికుమార్. ఆన్లైన్ గేమ్స్ వ్యసనంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సదరు ఉన్నతాధికారి ఏకంగా కన్నం వేయడానికి సిద్ధమయ్యాడు. అయితే సిబ్బంది వెంటనే స్పందించడంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మర్రిపాలెం శాఖ సంబంధించిన బ్యాంకు ఐటీఐ జంక్షన్లో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఒక దుండగుడు బ్యాంకు రాబరీ చేయడానికి వచ్చినట్టు పోలీసులు కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు వారు ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సందర్భంలో పూర్తి స్థాయిలో చెకింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అకౌంట్స్ అన్ని పూర్తి స్థాయిలో డేటా అంతా క్లియర్ అయిన తర్వాత లాకింగ్ సంబంధించి అన్ని చెక్ చేసుకున్న తరుణంలో ఒకేసారి ఓ వ్యక్తి లోపలికి రావడం, అది కూడా ఒక సుత్తితో రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ టెన్షన్ పడ్డారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజర్గా ఆయన పనిచేస్తున్నట్టు ఒక షాకింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఆయన పేరు రవికుమార్గా పోలీసులు గుర్తించారు. ఆయన కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే వేరే బ్రాంచ్లో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో మర్రిపాలెం బ్రాంచ్కి ఇటీవలే నూతన బ్యాంక్ మేనేజర్గా ఇటీవలే ఒక నూతన బ్యాంక్ మేనేజర్గా విధులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే రాబరీ ప్రయత్నం జరిగిన ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఉన్నాం. అయితే స్థానికులు తెలుపుతున్న సమాచారం మనం చూసినట్లయితే ఏదైతే విశాఖలో తీవ్ర కలకలం రేగిందని చెప్పొచ్చు. ఐటీ జంక్షన్లోని ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అందరూ కూడా షాకింగ్ అయ్యేలా విస్తుపోయే నిజం ఏంటంటే ఈ చోరీకి ప్రయత్నించింది కూడా ఒక ప్రొఫెషనల్ దొంగ లేకపోతే ఎవరో కాదు, సాక్షాత్తు ఇదే బ్యాంక్ సంబంధించిన జనరల్ మేనేజర్గా ఎల్లా రవికుమార్ అనే వ్యక్తి. ఈ నేపథ్యంలో అతడు ఆన్లైన్ గేమ్స్ వ్యసనంతో ఊబిలో చిక్కుకుపోయినట్టు మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఈ బ్యాంక్ రాబరీకి అతడు ప్రయత్నించినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఏదైతే కంచరపాలెం ఐటీ జంక్షన్ వద్ద ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో నిన్న ఆ వ్యక్తి కూడా బ్యాంకులో ఒక పనిచేస్తున్న మనకి సమాచారం ఉంది. బంగారున్న లాకర్లో ఉన్న బంగారు నగలు కాజేయడానికి ప్రయత్నిస్తుండటంతో లోపలున్న సిబ్బంది ఉన్న అయితే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అతడు ఒక సుత్తుతో లోపలున్న స్టాఫ్ కూడా తల మీద బాధినట్టుగా మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో హుటాహుటిన పోలీసులు కూడా ఈ ప్రాంతాన్ని చేరుకొని ఎవరైతే గాయాల పాలై ఉన్నారో వారిని చికిత్స నిమిషం కూడా కేజీహెచ్కి తరలించారు. అయితే సిఐ రవికుమార్ పూర్తి స్థాయిలో అతని సిబ్బందితో కలిపి వెంటనే ఈ ప్రాంతాన్ని రావడం ఎవరైతే దుండగుడు రవికుమార్ని వెంటనే చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ దాడిలో గాయపడిన వారిని కూడా కేజీహెచ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది అత్యవసర చికిత్స కోసం. అయితే అక్కడ ఆ క్రమంలో చోరీ ప్రయత్నం చేసే సమయంలో కూడా అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది మీద కూడా అతడు గాయం చేసినట్టు మనం తెలుస్తుంది. ఆయనతో పాటు బ్యాంక్ రాబరీకి వచ్చే సమయంలో ఆయనతో పాటు ఒక పెద్ద సుత్తి కూడా తీసుకొని రావడం జరిగింది. సుత్తితోనే ఆ బంగారు నగలు ఎక్కడైతే లోపల ఉన్నాయో వాటిని కాజేసే ప్రయత్నంలో భాగంగా వీరు వారు అడ్డుకున్న వారి మీద దాడి చేసినట్టు కూడా ఆ సమాచారం ఉంటుంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు స్థానికులు సమాచారం మనం చూసినట్లయితే స్థానికులు కూడా ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో స్థానికులు పక్కన షాప్స్ వారు కూడా చెప్తున్న సమాచారం వారికి చూసినట్లయితే నూతనంగా ఒక ఉద్యోగి ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన రావడం జరిగింది. ఆ మేనేజర్కి ఇతనికి పాత కక్షలు పాత తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాడికి ప్రయత్నించారని చెప్పి కూడా ఒక వినిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతడు చోరీకి ప్రయత్నానికి వచ్చాడా లేదా అతని మీద ఉన్న కక్షతో వచ్చారా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం గాయాలపైన వ్యక్తి కేజీహెచ్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం కేసు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇది విశాఖలో సంచలనంగా మారింది. ఎందుకంటే దాడికి ప్రయత్నం చేయడం కావచ్చు, లేకపోతే రాబరీ చేయ ప్రయత్నాన్ని కావచ్చు, అదే బ్యాంకుకి చెందిన వ్యక్తి అదే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం ఉన్నాడు. ఆ బ్యాంకు ఉద్యోగి ఈ విధంగా చేయడం కూడా బ్యాంకింగ్ సెక్టర్లోనే ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు విశాఖలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే మొత్తం పబ్లిక్ తిరిగే సమయంలో నిత్యం ఇది ఒక హైవే రోడ్లు పూర్తిగా పబ్లిక్ వెళ్తూ ఉంటారు. అది సాయంత్రం 7 నుంచి 8 ప్రాంతంలోనే ఈ విధంగా జరగడం స్థానిక ప్రాంతంలో కూడా సంచలనంగా మారింది. అయితే స్థానికులు ఈ హడావుడి చూసి ఈ టెన్షన్ వాతావరణం చూసి స్థానికులు కూడా అతను పట్టుకునే సమయంలో స్థానికులు పూర్తిసారి పట్టుకోగానే వెంటనే పోలీసులు కూడా పుట్టగొట్టిని ఆ ప్రాంతానికి రావడం, అది కూడా పోలీస్ స్టేషన్ కోతవేటులోని బ్యాంక్ ఉండడం కూడా వెంటనే
పోలీస్ సిబ్బంది ఈ ప్రాంతాన్ని చేరుకోవడంతో ఎవరైతే ఈ రవికుమార్ నిందితుడు ఉన్నారో నిందితుడు కూడా అదుపులో తీసుకున్న ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ కూడా జరుగుతుంది. ఇది ప్రస్తుతం బ్యాంక్ రాబరీకి సంబంధించిన తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం.